జ్యేష్ఠ నక్షత్రం మరియు ఉత్తరభాద్ర నక్షత్రం ఈ రెండు నక్షత్రాలకి ఒకటే ప్లాన్ చెప్పారు, అదే వేప చెట్టు. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఈ గొంతుకు సంబంధించిన డిజార్డర్స్, మైండ్కి సంబంధించిన డిజార్డర్స్ ఎక్కువ వస్తాయని చెప్పారు. వీళ్ళకి ట్రెమర్స్ ఎక్కువ వస్తాయంటే ఊగురాగా వస్తుంది కదా, ఊగినట్లు ఉండడం, చిన్న చిన్న మజిల్స్ ఇట్లా ట్రెమర్స్ అనేవి వస్తూ ఉంటాయని చెప్పారనమాట వీళ్ళకి. నెక్స్ట్ ఉత్తరభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి టీత్ డిజార్డర్స్ అంటే ఓరల్ క్యావిటీ డిజార్డర్స్, పళ్ళు గురించి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. వీళ్ళకి గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పి వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అనమాట. వీళ్ళకి ఫీవర్స్ కూడా ఎక్కువ వస్తాయని చెప్పారు ఉత్తరభాద్ర నక్షత్రం వాళ్ళకి. ఈ దగ్గు, జలుబు, ఈ థొరాసిక్ కండిషన్స్ ఏమన్నా ఇవి పస్ ఫామ్ అవుతూ ఉంటుంది లంగ్స్లో, వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది లంగ్స్లో, ఇట్లాంటి వాళ్ళకు కూడా ముందుగానే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తేనే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఉత్తరభాద్ర నక్షత్రం పర్టికులర్గా చెప్పినప్పుడు వీళ్ళకి టీత్ డిజార్డర్స్ ఎక్కువ వచ్చాయని చెప్తారు. వేప పుల్లల్ని యూజ్ చేసుకొని ఎండపెట్టేసుకొని దాన్ని పౌడర్లా చేసుకొని దాంట్లో కొంచెం హనీ ఏదైనా బేస్ లాగా చేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకొని బ్రష్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నప్పుడు టీత్ డిజార్డర్స్ అన్నీ మనకి చక్కగా తగ్గిపోతాయి అన్నమాట. ఈ గౌటీ ఆర్థరైటిస్లో కూడా దీని వేప ఆకులు ఉన్నాయి కదా, వేప ఆకుల నీళ్ళు వేసి కషాయం కాచుకుంటే ఈ మనకి ఏదైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గుతుందని రీసెర్చ్ చేసి చెప్పబడిందండి. సో వేప ఆకుల జ్యూస్ మన డికాషన్ చేసుకొని దాన్ని వాడితే ఫీవర్స్ కూడా తగ్గుతాయి. ఈ గౌటీ ఆర్థరైటిస్లో ఫీవర్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఈ వేపాకుల కషాయం కానీ మనం చేసుకొని తీసుకుంటే గౌటీ ఆర్థరైటిస్ తగ్గుతుంది, ఫీవర్ తగ్గుతుంది, బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కూడా అన్నిటినీ తగ్గిస్తుంది. సో ఓవరాల్గా వేప గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత గొప్ప ఔషధం. సో ఇది జనరల్గా ఉత్తరభాద్ర వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఇద్దరికి ఈ వేప చెట్టు గురించి చెప్పబడింది.